ఓం విదురాయ నమః. సమస్త సమంగళాన్ని సంతు సర్వే జనాః సుఖినో భవంతు. ఈరోజు మనం ఈ వీడియోలో మన సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చేసిన జడ్జిమెంట్లోని కొన్ని సైలెంట్ ఫీచర్సు, దానిలో ఎగ్జంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్కి అన్ఎగ్జంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్కి ఎటువంటి తేడా లేదు అని ప్రస్తావన చేసిన విషయము, తర్వాత పోతే వాళ్ళు ప్లెయిన్గా ఇచ్చిన తీర్పు ఎలాగా ఉందో మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. దాని తర్వాత పోతే దానివల్ల మనకి ఒక కొంత జ్ఞానం వస్తుంది అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. అయితే ఇది వరకు కొన్ని వీడియోల్లో కూలంకషంగా చెప్పాను, అది చాలామంది అలా విని మర్చిపోయి ఉంటారు, కానీ నేను రీట్రీట్ చేయదలుచుకున్నాను. మళ్ళీ మొన్న 4/11/2022 నాడు సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ చేసిందో ఆ జడ్జిమెంటు ఒక స్పెషల్ జడ్జిమెంట్. ఎందువల్ల అని చెప్పానంటే ఇక్కడ వాళ్ళకి ఎటువంటి ప్రెసిడెన్స్ లేదు డిసైడ్ చేయటానికి. ప్రెసిడెన్స్ అని చెప్పానంటే దాదాపు మన దేశంలో గల 99% కోర్టులన్నీ కూడాను ఏదైనా కేసు డిసైడ్ చేయాలి అని చెప్పానంటే ఇదివరకు ఇలాగ సారూప్యం గల కేసులు ఏమన్నా ఉన్నాయా, దానిలో ఎటువంటి తీర్పు చెప్పబడింది అని గమనించి దాన్ని జడ్జిమెంట్ లా అంటారనమాట. మన పక్కన ఒక చట్టాలు కొన్ని ఉంటే జడ్జెస్ ఇచ్చిన జడ్జిమెంట్స్ అన్నీ కూడా జడ్జిమెంట్ లా కింద ట్రీట్ చేయబడతాయి. అటువంటి జడ్జిమెంట్ లా ఏమన్నా ఉందా అని పరిగణించి అది గనక లేకపోతే సుప్రీంకోర్టు వారికి రాజ్యాంగబద్ధంగా ఒక ప్రత్యేకమైన ఆర్టికల్లో ఒక స్పెషల్ పవర్ ఉంది. ఆ పవర్ని పురస్కరించుకుని డివిజన్ బెంచ్ ఏదైతే ఉంటుందో ఆ డివిజన్ బెంచ్ తన యొక్క విచక్షణను ఉపయోగించి ఆ యొక్క కేసు యొక్క పూర్వాపరాలు గమనించి వాళ్ళు ఒక రూలింగ్ ఇవ్వటం జరుగుతుంది. అదే 4/11/2022 నాడు విశేషమైన జడ్జిమెంటు. అయితే దాంట్లో కూడాను మన హయ్యర్ పెన్షన్ ప్రహసనం ఏంటంటే 2014 పూర్వము, దాని తర్వాత 14 తర్వాత కూడా 14 నుంచి దాదాపు 21 వరకు రకరకాల కోర్టులలో రకరకాల వాదనలు విని రకరకాల పేరాలు కాదని రకరకాల పేరాలు ఉన్నాయని వాటి మీద వివాదమని తేర్చి చాలా కేసులు ఉంటాయి. ఇవన్నీ కూడా వాటిల్లో కొన్ని కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లు ఇవన్నీ దాఖలాలుగా ఉండి ఇవన్నిటినీ వాళ్ళు పరిగణించి ఈ 4/11/22 నాడు ఉన్న జడ్జిమెంట్లో ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడాను ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ జడ్జిమెంట్ క్లోజ్ అయిపోయింది అని రాశారు. ఎందుకంటే వాళ్ళంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా, ఎవరు ఈపీఎఫ్ఓ వాళ్ళు. ఈపీఎఫ్ఓ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్స్ దాఖలా చేయనాయి. అవి కూడాను 4/11/2022 జడ్జిమెంట్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ జడ్జిమెంట్ దోస్ కంటెంప్ట్ హ్యావ్ బీన్ విత్డ్రాన్ అన్నో కొట్టేయటం జరిగిందనమాట. అయితే వాళ్ళు మన ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు 4/11/22 నాడు చేసిన జడ్జిమెంట్లో పారా 11(3) ఆఫ్ ఈపీఎస్ 95 వ్యాలిడ్, అది కరెక్ట్గానే ఉంది, దానికి ఎటువంటి ఫ్లా లేదు అన్నాడు. తర్వాత పోతే పారా 11(4) మాత్రం వ్యాలిడ్ కాదు, ఇది చెల్లదు అని చెప్పన్నాడు. ఎందుకంటే రెండు పాయింట్ల మీద చెల్లదు అని చెప్పనన్నాడు. ఒక పాయింట్ ఏమిటా అని చెప్పనంటే ఎప్పుడైతే మీరు 11(3) 11(3) పేరాని అసలు ఒక టైం ఫ్రేమ్ లేకుండా అలా ఫిక్స్ చేసి ఉంచారో ఈ 11(4) కూడా టైం ఫ్రేమ్ లేకుండా ఫిక్స్ చేసి ఉంచవలసింది. దీనికి ఒక 6 నెలల టైం అనో ఎక్స్టెండెడ్ పీరియడ్ 12 నెలల్లో చెప్పారు కనుక ఇటువంటి టైం పీరియడ్ కుదరదు అని చెప్పి 11(4) వ్యాలిడ్ కాదన్నాడు. రెండోది ఏమిటి, 11(3)లో ఎక్కడ 1.16 ఎంప్లాయీ కట్టాలని చెప్పి రాయలేదు కనుక ఇక్కడ ఎంప్లాయీ కట్టాలని రాసావు కనుక ఇది కూడాను వెళ్ళదు అని రాసి 11(4) వ్యాలిడ్ కాదు అని చెప్పి అన్నాడు. అయితే ఎందుకయ్యా వీళ్ళు 19/9/2014 బిఫోర్ వారికి ఒక రకంగా దీని తర్వాత వారికి ఒక రకంగా నిర్ణయం చేశారు అంటే ఎప్పుడైతే సుప్రీంకోర్టు వారు వారంతటా వాడే 11(3) వ్యాలిడ్ ఉందని చెప్పి అన్నారో ఆ 11(3) ఎప్పుడైతే 1/9/2014తో క్లోజ్ అయిపోయిందో కాబట్టి అది పుట్టిన నాటి నుంచి 1/9/2014 వ్యాలిడ్ అని వాళ్ళు ట్రీట్మెంట్ చేశారు. కాబట్టి ఏంటంటే 1/9 లోపల 1/9/2014 లోపల రిటైర్ అయిన అందరికి కూడాను 11(3) ఆప్షన్ పెట్టుకుని ఉంటేనే హయ్యర్ పెన్షన్కి ఎలిజిబిలిటీ వస్తుంది అని నిర్ణయం చేశారు. ముఖ్యమైన కారణం అది. రెండోది అయితే ఇప్పుడు 11(4) వచ్చి ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ క్రియేట్ అయినాయి కనుక
దీనివల్ల ఈ 11(3) ఆప్షను ఓపెన్ ఉన్నది కూడా పోయింది కనుక ఈ 1/9/2014 తర్వాత ఉన్న వాళ్ళు పెట్టుకోలేకపోయినారు కనుక వారందరికీ కూడాను జెన్యూన్గా ఒక ఛాన్సు ఇచ్చి తీరవలసింది అని చెప్పేసి అంతవరకే వాళ్ళు డిసైడ్ చేసి వదిలిపెట్టారు. ఇంకా మిగతా ఈ రూల్స్లోకి లేకపోతే ఎస్టాబ్లిష్మెంట్లోకి దాని తర్వాత పోతే వాళ్ళు పేరా 44 కింద జడ్జిమెంట్ ఆఫ్ పేరా 44 కింద ఈ రూలింగ్స్ అన్నీ వచ్చినాయి. అందులో ఒక పేరాలో దేర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఎగ్జంప్టెడ్ అన్ఎగ్జంప్టెడ్, రెండూను ఒక విధంగానే ట్రీట్ చేయాలి అని రాశారు. అయితే వీళ్ళు ఈ మధ్యలో వచ్చి ఏదో ఒక పాయింట్ గెలికితే బాగుంటుంది, ఏదో ఒక పాయింట్ ద్వారా చేసి దీనివల్ల నీకు లేదు అని రాశారు. అయితే ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో వారికి సెక్షన్ 17 ప్రకారం స్వతహాగా కొన్ని పవర్స్ ఉన్నాయి. వాళ్ళ ట్రస్ట్ రూల్స్లో ట్రస్ట్ డీల్లో వాళ్ళ పవర్స్ రాసుకుంటారు వాళ్ళు ఏమేమి ఉంటాయి అనేది. అయితే ఇంకొక చిత్రమైన విషయం ఏంటి, అయితే 17(1) కింద ఎగ్జామ్షన్ ఇచ్చినా కానీ పిఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇన్స్పెక్షన్ చేయలేదా వదిలిపెట్టారా అంటే వదిలిపెట్టలే. వాళ్ళని కూడా టైం టు టైము వీళ్ళు ఇన్స్పెక్షన్ చేసి నువ్వు కట్టింది బాగుంది, అన్నీ సరిగ్గానే కట్టావు, సరిగ్గా ఇన్వెస్ట్మెంట్ చేసావు, ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా బాగానే ఉన్నాయి అని సమర్థిస్తూ వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చి ఏమైనా నాన్ కన్ఫర్మింగ్ ఉంటే మళ్ళీ వాళ్ళని పిలిచి ఏమైనా లేటుగా కట్టిన ఉంటే వాటి మీద కేసులు తీసుకొని డిపార్ట్మెంట్ వారి ఆధిక్యతని ఈ ఎస్టాబ్లిష్మెంట్ మీద చూపించున్నారు. అదే ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంట్ మీద కూడా. అదిగాక ఎగ్జాంపుల్ ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్న ట్రస్ట్ ఫండు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉపయోగించడానికి వీలు లేదు. ఈ గవర్నమెంట్ వారు అంటే ఈ ఆర్పిఎఫ్సి ఈ ఈపీఎఫ్ఓ వాళ్ళు ఏ బాండ్లలో ఎప్పుడెప్పుడు ఏమేమి పెట్టాలో అవన్నీ చెప్తే అవన్నీ ప్రకారం ఉంటేనే ఆ ట్రస్ట్ ఫండ్ని ఇన్వెస్ట్మెంట్కి ఒప్పుకుంటాయి. రిజర్వ్ ఫండ్ ఉన్నా ఒప్పుకోదు, తక్కువ కట్టినా ఒప్పుకోదు, ఎక్కువ కట్టినా ఒప్పుకోదు. అంటే నేను పోయి ఈక్విటీని 50% కడతానంటే ఒప్పుకోదు. ఈక్విటీలో ఎంత పర్సెంట్ పెట్టాలో అంత పర్సెంటే పెట్టాలి. ఇది వరకు అసలు ఈక్విటీ నుంచి మాట్లాడలేదు, కానీ ఇప్పుడు ఈక్విటీలో కూడా పెట్టు అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు, సపోజ్ కనుక నువ్వు ఫండు నీ ఇష్టం వచ్చినట్టుగా పెట్టి ఏమన్నా ఎగుచు దగ్గులు వచ్చి వ్యవహారం చేసి ఈ ఎంప్లాయీకి ఇచ్చే ఇంట్రెస్ట్ ఏమన్నా తగ్గిందని చెప్పంటే బాధ్యత నీది అన్నాడు. దాని తర్వాత పోతే ఆ ట్రస్ట్లో కూడాను ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలో పిఎఫ్ వారే చెప్పారు. అయితే ఇంకోటి ఏమన్నారు, దీనికంటే ఎక్కువ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇచ్చుకో, అది నీ యొక్క ట్రస్ట్ ఫండ్ యొక్క వాల్యుయేషను, ట్రస్ట్ ఫండ్ వచ్చిన ఇంట్రెస్ట్, దాని తర్వాత దానికి వచ్చిన బెనిఫిట్ వల్ల దాన్ని చూసి నువ్వు ఎంప్లాయీకి సర్దుకో అన్నాడు. అని ఇంత వెసులుబాటు పెట్టినప్పుడు నిజంగా ఈ లెజిస్లేషన్ ఏదైతే ఉందో, ఏది మన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ మిస్సిలేనియస్ ప్రొవిడెంట్స్ యాక్ట్ 1952 ఇప్పుడు 52లో ఇది ప్రప్రథమంగా బయటకు వచ్చింది. ఆ 52లోనే స్కీమ్ కూడా చేశాడు, పిఎఫ్ స్కీమ్ కూడా చేశాడు. దాని తర్వాత ఎర్లియర్ 1971లో ఎంప్లాయీ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ అని ఒకటి ఉండేది 1971లో. దానికి 1.16% ఏదో ఎంతో కట్టేవాళ్ళం. మన బేసిక్ మీద ఏదైతే పిఎఫ్ కడుతున్నామో దాని 1.16 కట్టేవాళ్ళం. అది ఎవరికి వచ్చేది, కేవలం ఎంప్లాయీ చనిపోయిన తర్వాత ఫ్యామిలీ డిపెండెంట్కి వచ్చేది. దాని తర్వాత 95లో ఇలా కాదురా బాబు, ఇలా ఎంప్లాయీ చనిపోయిన తర్వాత కాదు, ఎంప్లాయీ లైఫ్ టైం కాలంలో కూడా ఒక పెన్షన్ స్కీమ్ లాంటిది ఇస్తే బాగుంటుందని చెప్పేసి మంచిగా ఆలోచించి ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ 1995 అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరైతే 71లో మెంబర్స్ ఉన్నారో ఆటోమేటిక్గా దీనికి మెంబర్స్ అయిపోతారని ఒక రూలింగ్ కూడా ఇచ్చారు. అయితే ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్, ఈ షుడ్ బి ఆల్వేస్ బెనిఫిషియల్ టు ది మెంబర్కి బెనిఫిషియల్గా ఉండాలి. కానీ దాంట్లో ఏవో లొసుకులు పెట్టి నేను ప్రోరాటా ఫార్ములా పెడతా, ఇది కట్టినా ఇది కట్టినా కానీ నువ్వు ఎంత కట్టినా కానీ నీకు ప్రోరాటానే ఇచ్చి నీకు ఎంత 30% తగ్గించాలా 40% తగ్గించాలా అని చేయటం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. వీళ్ళు ఆలోచించాలి. నిన్న కూడా చెప్పాను మీకు, శ్రీవాత్సవ కేసులో ఒకటి తేలింది అని చెప్పి. అందులో ఇంకొకటి ఏమన్నారంటే ఆర్టికల్ 221 కింద, ఆర్టికల్ 221 ఒక ఆర్టికల్ ఉంది, ఆర్టికల్ నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు. ఆ ఆర్టికల్ కింద పెన్షన్ ఈజ్ ప్రాపర్టీ, ఇట్ ఈజ్ ఎ ప్రాపర్టీ ఆఫ్ ది ఎంప్లాయీ అని డిసైడ్ చేశాడు. క్లియర్గా రాశారు దాన్ని. ఈ షుడ్ నాట్ బి డినైడ్ ఫర్ వాంట్ ఆఫ్ ఏ రెగ్యులేషన్ ఆర్ ఫర్ వాంట్ ఆఫ్ ఏ రూల్. ఇప్పుడు కరెక్ట్గా వీళ్ళు చేస్తున్నది ఏంటి, ఫర్ వాంట్ ఆఫ్ ఏ రూల్ దే హ్యావ్ డినైడ్. నిన్న నాకు ఇంకొక ఇన్ఫర్మేషన్ వచ్చింది, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ఉదయ్పూర్ వారు అన్నీ కూడాను రిజెక్ట్ చేశారట.
అసలు వీళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్లో ఏ విధంగా మరి వీళ్ళకి సపోర్ట్ లభిస్తుందో, సెంట్రల్ గవర్నమెంట్లో నిజంగా చదువుకున్న వాళ్ళు, దాని తర్వాత మంచి సర్వీస్ నుంచి వచ్చిన పెద్దలు ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. మరి వాళ్లకు ఈ లీగల్ సపోర్ట్ వాళ్ళు ఇది కరెక్టా కాదని చెప్తున్నారో తెలియట్లేదు. అయితే ఏమైందిలో మంది పెద్ద సంస్థ మన ఏమన్నా అంటే పెద్ద సుప్రీంకోర్టు వారు కంటెంప్ట్ ఆఫ్ పిటిషన్ వేస్తేనే కొట్టేశారు కనుక మనకి ఏమిటవుతుంది, ఒక రాయి వేద్దాం, గెలిస్తే గెలుస్తాం, లేకపోతే లేదు, మళ్ళీ కోర్టు చేస్తుంది, మళ్ళీ కాస్త డిలే అవుతుంది. ఈ డిలే విల్ కాజ్ టూ మచ్ అండ్ సివియర్ ఎఫెక్ట్ టు ది పెన్షనర్. ఇప్పటికి 70 ఏళ్ళ వాళ్ళు ఉండి ఉంటారు పెన్షన్లో, 72 ఏళ్ళ వాళ్ళు ఉంటారు, 75 ఏళ్ళ వాళ్ళు ఉండి ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏదో ఆశతోటి కొంచెం వస్తుంది, కొంచెం నేను హ్యాపీగా ఉంటాను, నా మెడికల్ ట్రీట్మెంట్ బాగా అవుతుంది, ఏదో నా యొక్క పర్సనల్ నీడ్స్ ఏమైనా ఉంటే నేను బాగా తీసుకోవచ్చు, కొంచెం హుందాగా లైఫ్ని గడపవచ్చు, ఐ హ్యావ్ ఎ డిగ్నిఫైడ్ లైఫ్, ఐ విల్ బీ హ్యావింగ్ డిగ్నిఫైడ్ లైఫ్ అనుకునే యొక్క భావనని వీళ్ళు నీరుగార్చేస్తున్నారు. 30% పెన్షన్ తగ్గడం అంటే నాట్ ఏ జోక్. సరే, తగ్గిన పోనీ అటువంటి వెసులుబాటు ఎగ్జామ్టెడ్కి ఇచ్చావా? లేదు. ఎగ్జామ్టెడ్ని మొత్తం తీసేద్దామని చూస్తున్నాం. ఎందుకంటే 17,50,000 అప్లికేషన్స్లో దాదాపు ఒక 16 లక్షల మంది ఎగ్జామ్టెడే ఉంటారు. ఎగ్జామ్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్ అందరూ కూడా సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్ బాగుంటుంది కనుక వాళ్ళు ఎగ్జాక్ట్ ₹1,00,000 బేసిక్ అయినా, 2 లక్షలైనా, 3 లక్షలైనా, 5 లక్షల రూపాయలు బేసిక్ అయినా 12% కట్టి ఎంప్లాయీని సేఫ్గా ఉంచారు. ఎంప్లాయర్కు ఉన్నంత అటొక్కాల మన హ్యూమన్ అప్రోచి, తర్వాత పోతే హ్యూమన్ వాల్యూ గవర్నమెంట్లో లేకపోయింది. యాక్చువల్గా గవర్నమెంట్లో ఉండాలి ఎక్కువ హ్యూమన్ వాల్యూ. అట్లాంటిది ప్రైవేట్లో చాలా హ్యూమన్ వాల్యూస్ మనిషిని బట్టి గమనించి వాళ్ళ ఎంప్లాయీస్ని బాగా చూసుకుంటున్నారు. గవర్నమెంట్ వారికి ఏముందండి, గవర్నమెంట్ వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇప్పుడు. అయినా ఇప్పటికి కూడాను ఈ విషయాలన్నీ కొంచెం కూలంకషంగా దృష్టిలో పెట్టుకుని పెద్ద సంస్థలైన హిందుస్థాన్ జింక్ కానీ, బిహెచ్పివి కానీ, బిహెచ్పి ఎరస్ట్ వ్యాలీ బిహెచ్పి నవ్వు బిహెచ్ఈఎల్ కానీ, లేకపోతే విశాఖ స్టీల్స్ కానీ, అంటే రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ కింద ఉన్నవన్నీ కూడా కలిసి మంచి పిటిషన్ని మంచి లాయర్ తోటి, చాలా సీనియర్ లాయర్ తోటి డిస్కస్ చేసి ఇట్లా ఉందని చెప్పానంటే 100% ఒక అటెంప్ట్కి ఆస్కారం ఉందన్నట్టుగా నా యొక్క అభిప్రాయం. అదే నేను కూడాను ఐ ఆల్సో వర్క్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ HR ఫ్రమ్ కోరమండల్, రిటైర్డ్ లాస్ట్ ఇయర్ 31st జూలై రిటైర్ అయినాను. నేను కూడా నా జీవితకాలం మొత్తంలో కూడాను నా దగ్గర PF ట్రస్ట్కి చైర్మన్ని. చాలా విషయాలు నేను చాలాసార్లు డిస్కస్ చేశాను. తర్వాత పోతే ఈ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ మిస్సెలేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్లో ఉన్న అన్ని సెక్షన్స్ దాదాపు ఇంక్లూడింగ్ 406, 498, 409 అప్లికేషన్ ఫైల్ అయిన కేసులలో కూడా నేను రిప్రజెంటేషన్ ఉన్నాయి. 14B ఎంక్వైరీ, 7B ఎంక్వైరీలు, దాని తర్వాత పోతే ఎగ్జామ్షన్, క్లబ్బింగ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంటు, అసలు బేసిక్ DA అంటే ఏమిటి, స్పెషల్ అంటే ఏమిటి, దేని మీద రిడక్ట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు కాదు దాదాపు 1988 నుంచి డీల్ చేశాను. 88 నుంచి లేటెస్ట్ వరకు ఆల్మోస్ట్ అంటే లాస్ట్ ఇయర్ వరకు రకరకాల స్క్రూటినీలకి నేను హాజరై ఉన్నాను. ఇప్పుడు కూడా కొంతమంది PF ఇన్స్పెక్టర్లు కానీ, లేటెస్ట్గా జాయిన్ అయిన వాళ్ళు కానీ నన్ను సంప్రదిస్తుంటారు. ఏమండి ఇలా ఉంది, ఇలా ఉంటే ఏం చేయాలి అన్న దానికి కూడాను నేను పరిగణలో తీసుకొని వారికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటాను. అది ఎప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే, దయచేసి పెద్ద సంస్థలు మరోసారి ఆలోచించవలసిందని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. అయితే ఈ మన స్టీల్ ప్లాంట్ వారు కానీ వాడిని ఏం నిర్ఘాంతపోవద్దు, ఎవరో దిగాలు పడిపోవద్దు. ఇంకా ముందు చాలా ఉన్నాయి. అంటే ఇప్పటికీ చాలామంది సీనియర్స్ ఉన్నారు, కానీ మా మాట ఏమిటి, తొందరగా తేలాలి కదా అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు. అయితే ఏం చేస్తాం మరి, కాలమాన ప్రకారం పరిస్థితులు ఎలా ఉంటే అలా వెళ్ళాలి కనుక సరే, ఇది ఒకసారి మీ ఎంప్లాయర్ ద్వారా, మీ ట్రస్టుల ద్వారా ఒకసారి దీన్ని అప్రోచ్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం. మరోసారి మంచిగా ఇంకో సబ్జెక్టు తోటో, లేకపోతే ఈ సబ్జెక్టు మీద ఇంకేమన్నా విశ్లేషణ చేయగలుగుతుంటే ఇంకో వీడియోనే చేస్తాను. అందరికీ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు.
సమస్త సమ్మంగళాన్ని సంతు అందరికీ విజయోస్తు. మరో వీడియోలో కలుద్దాం.